మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎప్సెట్ 2026 ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ రెస్పాన్స్ షీట్స్ విడుదల చేశారు. ఇప్పుడు అందరి చేతిలో మార్క్స్ ఎన్నో తెలుస్తున్నాయి. ఈ మార్క్స్ ఫిక్స్ అయినా సార్ ఏమన్నా చేంజ్ అవుతాయా, ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకటి. తర్వాత ర్యాంక్ కార్డ్ ఎలా ఇస్తారు సార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సార్ మా మార్క్స్ తెలుసు సార్, ఇప్పుడు 160కి 80 వస్తున్నాయి, 90 వస్తున్నాయి, 40 వస్తుంది, 50 60 వస్తుంది, 70 వస్తుంది, మాకు ర్యాంక్ ఎంత రావచ్చు అని చాలామంది స్టూడెంట్స్కి టెన్షన్, చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అనమాట. సో మాకు ర్యాంక్ ఎంత వస్తుందో తెలిస్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటామని అడుగుతున్నారు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఒక సింపుల్ వే చెప్తా చూడండి. ఎప్సెట్ ర్యాంక్ అనేది కంబైన్డ్ స్కోర్ని బట్టి ఇస్తారు. అంటే ఇంటర్ ఐపీ 25%, ఎప్సెట్ 75%, రెండుటిని కంబైన్ చేసి 100 మార్క్స్కి ఈక్వల్ చేస్తారు. 100కి మీకు 40 వస్తే ఎంత ర్యాంకు ఇప్పుడు చెప్తా, 50 వస్తే ఎంత ర్యాంకు, 60 వస్తే ఎంత ర్యాంకు, 70 వస్తే ఎంత ర్యాంకు, 80 వస్తే ఎంత ర్యాంకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఆ 99% రిలయబుల్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఓకేనా. ఇంకొకటి, మీ రెస్పాన్స్ షీట్ మార్క్స్ ఫిక్స్డా కాదా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఫస్ట్ పాయింట్, మీకు ఇప్పుడు రెస్పాన్స్ షీట్లో ఎన్ని, ఒకవేళ 160కి ఒక 70 కరెక్ట్ అయినాయి అనుకోండి, 70 మార్క్స్ రావు. 80 కరెక్ట్ అయినాయి అనుకోండి, 80 మార్క్స్ రావు. నార్మలైజేషన్ చేస్తారనమాట, దాన్ని నార్మలైజేషన్ చేస్తారు, ఓకేనా. యువర్ రెస్పాన్స్ షీట్ మార్క్స్ నాట్ ఫిక్స్డ్ కొంచెం పెరగచ్చు, మ్యాక్సిమం పెరుగుతాయి, తగ్గేది చాలా రేర్, తగ్గే పాసిబిలిటీ కూడా ఉంటుంది కొంత, ఓకే. నాట్ ఫిక్స్డ్, దిస్ ఈస్ డ్యూ టు నార్మలైజేషన్ ప్రాసెస్. సార్ నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏందో సింపుల్గా చెప్పండి అంటే, ఇప్పుడు ఒక సెషన్ హార్డ్గా వచ్చింది అనుకోండి, ఒక షిఫ్ట్, ఇంకొక షిఫ్ట్ ఈజీగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ హార్డ్గా వచ్చిన షిఫ్ట్లో స్టూడెంట్స్కి తక్కువ మార్కులు వస్తాయి, ఈజీగా వచ్చిన స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వస్తాయి కదా. అది కరెక్ట్ కాదు కదా, మనం రెండు ఈక్వల్ చేయాలి కదా. ఈ టఫ్ పేపర్లా తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్కి ఏం చేస్తారంటే కొంత మార్కులు యాడ్ చేసి రెండింటిని ఈక్వల్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. అదే నార్మలైజేషన్ ప్రాసెస్. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి న్యాయం జరగాలి కదా. సార్ ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏం పాపం చేసాం సార్, అంత టఫ్ వచ్చింది అందుకే మార్క్స్ తక్కువ వచ్చినాయి అని అంటాం కదా. అలా కాదు, టఫ్ వచ్చినా ఈజీ వచ్చినా అందరిని ఈక్వల్గా చేసే ప్రాసెసే నార్మలైజేషన్ ప్రాసెస్. జనరల్గా టఫ్ పేపర్లో అందరికీ తక్కువ మార్క్స్ వస్తుంటే ఏం చేస్తారంటే కొన్ని మార్క్స్ యాడ్ చేస్తారు. మార్క్స్ అంటే 20-30 మార్కులు యాడ్ చేయరు, క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒకటి 2 మార్కులన్నా యాడ్ చేయొచ్చు, 3 మార్కులన్నా యాడ్ చేయొచ్చు, 4 మార్కులన్నా యాడ్ చేయొచ్చు, 5 మార్కులన్నా యాడ్ చేయొచ్చు, అలా కొంతవరకే యాడ్ చేస్తారు. ఈజీ పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ పెంచరు, అసలు పెంచే ప్రసక్తే లేదు. వెరీ ఈజీ పేపర్లో సేమ్ ఉండొచ్చు, లేదా తగ్గొచ్చు, ఒక +2, ఒక -2, -1 అలా తగ్గే పాసిబిలిటీ ఉంటుంది. అదేంటి సార్ అంటే రెండింటిని ఈక్వల్ చేసే ప్రాసెస్లో ఇందులో 99% అందరికీ న్యాయం జరుగుతుంది. సో ఇక్కడ సార్ ఇప్పుడు మేము ఏ షిఫ్ట్లో ఎలా యాడ్ చేస్తారు అని అంటే, ఐ థింక్ ఒక 1 or 2-3 సెషన్స్ కొంచెం ఈజీగా అన్నారు, కానీ మిగిలిన అన్ని టఫే అంటున్నారు. సో 15th షిఫ్ట్ 2, 18th షిఫ్ట్ 1 షిఫ్ట్ 2, 15th షిఫ్ట్ 1, 14th షిఫ్ట్ 2, ఓకే, 13th షిఫ్ట్ 2, ఓకే. ఇలా కొన్ని పేపర్లో కొన్ని సెషన్స్లలో టఫ్ వచ్చింది కాబట్టి మార్క్స్ యాడ్ అయ్యే పాసిబిలిటీ ఉంది, ఓకేనా. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది మీరు ఫిక్స్ చేసుకోకండి. ఎందుకంటే ఆ సెషన్లో ఉన్న అందరు స్టూడెంట్స్ని ఎంక్వైరీ ఎవ్వరూ చేయడం పాసిబుల్ కాదు. మ్యాక్సిమం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకునే చెప్తాం ఎవరైనా సరే. సో 99% ఉండదు అంటే క్లారిటీగా. సో టెన్షన్ తీసుకోకండి, అయ్యో నా షిఫ్ట్లో మార్క్స్ తగ్గిస్తారంట అని చెప్పేసి టెన్షన్ అయితే పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. వితిన్ ఫ్యూ డేస్లో రిజల్ట్ వస్తుంది. తగ్గించినా పెంచినా అందరిని ఈక్వల్ చేయడమే టార్గెట్ అక్కడ. సో ఏం టెన్షన్ తీసుకోకండి. నా రెస్పాన్స్ షీట్లో ఉన్న మార్క్స్ మాత్రం ఫిక్స్డ్ కాదు, పెరగొచ్చు, మ్యాక్సిమం పెరిగే పాసిబిలిటీ ఉంటుంది, ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మీకు ర్యాంక్ కార్డ్ ఎలా వస్తుందో చెప్తా చూడండి. ర్యాంక్ కార్డు కంబైన్డ్ స్కోర్ బేస్డ్గా ఇస్తారు. 100 మార్కులకు ఐపీఈ ప్లస్ ఎప్సెట్. మీకు ర్యాంక్ కార్డ్ ఎలా వస్తుందో చెప్తా చూడండి. ర్యాంక్ కార్డులో మీకు ఫస్ట్ పైన యువర్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మీ డీటెయిల్స్, మీ నేము, హాల్ టికెట్ నెంబరు, నువ్వు లోకల్ ఏయూ రీజనా, ఎస్వియు రీజనా, లోకల్ అని క్లియర్ ఇట్లా పైన మీ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇలా కాలమ్స్ ఉంటాయి. సబ్జెక్ట్, మీరు ఎప్సెట్లో మ్యాథ్స్ రాశారు, ఫిజిక్స్ రాశారు, కెమిస్ట్రీ రాశారు. బైపీసీ అయితే బయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ కదా. మ్యాథ్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్, టోటల్ ఎన్ని 160 మార్క్స్. కానీ ఈ 160ని 75కే కన్సిడర్ చేస్తారనమాట. ఈ 160ని 75కే కన్సిడర్ చేస్తారు. ఇక్కడ పక్కన ఇంకో కాలం ఉంటుంది, కంబైన్డ్ అని ఉంటుంది, చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి
ఒక స్టూడెంట్కి. నేను ఎంపీసీ స్టూడెంట్ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఎంపీసీ స్టూడెంట్ మార్క్ ర్యాంకే ఇస్తున్నాయి ఇక్కడ. ఓకేనా, ఎంపీసీ స్టూడెంట్ నార్మలైజ్డ్ మార్క్. మనకు నార్మల్ మార్క్స్ ఎలా రావాలి సార్? నేను 160కి 80కి 25 కరెక్ట్ పెడితే 25 రావాలి కదా. కానీ ఇక్కడ నార్మలైజ్డ్ మార్కులు ఎలా వస్తుంది అంటే 25.4044 లాస్ట్ ఇయర్ డేటా ఇది. ఓకే, మ్యాథ్స్లో 80కి ఎంత వచ్చింది? 25.4044, ఇది నార్మలైజ్డ్. ఫిజిక్స్లో 40కి 15.9330, ఇది నార్మలైజ్డ్ మార్క్. కెమిస్ట్రీ 18.0446 నార్మలైజ్డ్ మార్క్. ఇవన్నీ యాడ్ చేసి ఎంత అయింది? 59.3820 అయింది. 59.3820 అయింది. ఎంతకి? 160కి. అంటే 160కి సబ్జెక్ట్ వైజ్ నార్మలైజేషన్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఎగ్జాక్ట్ మార్క్స్ అంటే 20, 30, 40, 50 రావాలి. నార్మలైజ్డ్ మార్కులు ఎప్పుడైనా సరే పాయింట్లలో వస్తుంది అనమాట. ఓకేనా, సో టోటల్ 160కి ఎంత వచ్చింది? 59.3820 వచ్చింది. ఇప్పుడు దీన్ని 75% ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఎంత వచ్చింది స్కోర్? 59.3820. టోటల్ ఎంత? 160. ఇక్కడ ఇచ్చిన చూడండి, మీకు వచ్చిన స్కోర్ బై టోటల్ ఎంత? 160 ఇంటూ 75 వేయాలి. 75 వేయాలి. అలా క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చింది? 27.8353 వచ్చింది. ఇది ఏ అన్నమాట. ఇది ఏ. మనకు బి కూడా కావాలి కదా, ఇది ఏ. ఎప్సెట్లో 27.8353 అనమాట. 75 మార్కులకి ఇంత వచ్చినట్లు. 160 మార్కుకి 59.3820 వస్తే దీన్ని 75కి కన్వర్ట్ చేస్తే 75కి ఎంత వచ్చినట్లు? 27.8353 అనమాట. ఓకే, ఇది ఏ. నెక్స్ట్ ఐపీ చూద్దాం. టోటల్ మార్క్స్ మ్యాథ్స్ ప్లస్ ఫిజికల్ సైన్స్ అంటారు. ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనమాట. ఓకే, 600 మార్క్స్ ఉంటాయి కదా మనకి. ఇంటర్మీడియట్లో టోటల్ 1000 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో 2 లాంగ్వేజ్లు, సెకండ్ ఇయర్ 2 లాంగ్వేజ్లు, 400 తీసేయండి. మిగిలిన అన్ని 600 మార్క్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్తో కలిపి చెప్తున్నా. మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఎన్ని ఉన్నాయి? 600 మార్క్స్ ఉన్నాయి. బైపీసీ అయితే బైపీసీ కూడా 600 వస్తుంది. ఎంత వచ్చింది? ఒక స్టూడెంట్కి 581 వచ్చింది అనుకోండి 600కి. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దీన్ని 25% తీసుకోవాలి కదా. వచ్చిన స్కోర్ ఎంత? 581. టోటల్ ఎంత? 600 ఇంటూ 25 చేస్తే ఎంత వచ్చింది? 24.20 వచ్చింది. ఇక్కడ చూడండి, ఏనేమో 27.8353, బి ఏమో 24.20. ఈ రెండింటిని యాడ్ చేసిన ఏ ప్లస్ బి చేస్తే 52.0436 వచ్చింది. ఇది కంబైన్డ్ స్కోర్ అనమాట. ఈ కంబైన్డ్ స్కోర్కి 52.0436 వస్తే ర్యాంక్ ఎంత వచ్చింది? 16,331 వచ్చింది అనమాట. ఇది కంబైన్డ్ స్కోర్. కింద ర్యాంక్ ఉంటుంది. సో మీకు ర్యాంక్ కార్డులో మీ డీటెయిల్స్ ఉంటాయి, వెబ్సైట్ స్కోర్స్ ఉంటాయి నార్మలైజ్డ్. తర్వాత ఇంటర్ మార్క్స్ని ఎలా చేశారో ఇది ఉంటుంది. నెక్స్ట్ ర్యాంక్ ఉంటుంది. సార్ ఇప్పుడు నేను బెటర్మెంట్ రాస్తా కదా సార్, నాకు మార్క్స్ పెరుగుతాయి కదా సార్, పాత స్కోర్ కన్సిడర్ చేస్తారంటే అలా చేయరు. బెటర్మెంట్ మార్క్స్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ తర్వాత ర్యాంక్స్ ఇస్తారు క్లియర్గా, అది యాడ్ చేసే ఇస్తారు. ఎవరికి అన్యాయం జరగదు. ఓకేనా సార్? నేను సిబిఎస్ఈ స్టూడెంట్ అంటే డిక్లరేషన్ ఇవ్వాలి. దాని మీద ఒక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తుంది. సో ఇది ర్యాంక్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇంకా సింపుల్గా, ఇంకా కొద్ది మందికి ఇంకా డౌట్ ఉంటుంది. ఇంటర్లో ఎన్ని మార్క్స్? 1000 మార్క్స్. అప్పుడు లాంగ్వేజెస్ తీసేయండి. 4 లాంగ్వేజెస్ తీసేస్తే ఎంత? 600. టేక్ ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఆర్ బైపీస్ అయితే బయో ఫిజిక్స్ కెమిస్ట్రీ. 600 మార్కులు ఉంటాయి. ఓకే, ఒక స్టూడెంట్కి 500 వచ్చినాయి అనుకోండి, 600కి 500 వచ్చినాయి అనుకోండి. వెబ్సైట్లో 80 వచ్చినాయి అనుకోండి 160కి. నేను సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మళ్ళీ చాలామంది మళ్ళీ అడిగారు అందుకని చెప్తున్నా. 80 వచ్చాయి అనుకోండి. ఇప్పుడు 500 ఎంతకు వచ్చింది? 600 కదా. సో 500/600 మీకు వచ్చిన స్కోర్ బై 600 అండి. ఇది ఐపీ ఇంటూ 25 ప్లస్ వెబ్సైట్లో ఎంత వచ్చింది? 80 వచ్చింది కదా. టోటల్ 80/160 ఇంటూ 75 అండి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది కంబైన్డ్ స్కోర్ అంటే? ఐపీదేమో 20.8333, వెబ్సైట్ ఏమో 37.5, టోటల్ 58.3333 వచ్చింది. ఇది కంబైన్డ్ స్కోర్ అనమాట. ఇలా ఇస్తారు, దీనికి ర్యాంక్ ఇస్తారనమాట. ఓకే, బెటర్మెంట్ సప్లిమెంటరీ స్టూడెంట్స్కి మీకు ఐపీ స్కోర్స్ వచ్చినాకనే ర్యాంక్ ఇస్తారు. మై డియర్ స్టూడెంట్స్, ఏం టెన్షన్ తీసుకోకండి. నా గెస్ కరెక్ట్ అయితే ఈసారి కన్ఫ్యూజన్ ఉండకుండా 2 సార్లు ఇస్తారు. జనరల్గా 2 సార్లు ఇవ్వకుండా ఆఫ్టర్ బెటర్మెంట్ రిజల్ట్ ఒక్కటేసారి ఇచ్చినా ఏ కన్ఫ్యూజన్ ఉండదు స్టూడెంట్కి. ఓకేనా, అలా ఇస్తారేమని చూద్దాం. గవర్నమెంట్ అలా తీసుకుంటుంది డిసిషన్ అని న్యూస్ వచ్చింది. సరే, దాని గురించి నేను తర్వాత చెప్తా. సో ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సార్ మాకు వచ్చిన మార్క్స్కి ర్యాంక్ చెప్పండి. లాస్ట్ ఇయర్ 50.46 మార్క్స్ వస్తే 24,150 ర్యాంక్ వచ్చింది. 52.45 ప్లస్ మార్క్స్ వస్తే 16,290 ర్యాంక్ వచ్చింది. 58.62 ప్లస్ మార్క్స్ వస్తే 6,390 వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని
నేను మీకు ఈసారి 40 వస్తే ఎంత, 50 వస్తే ఎంత, 60 వస్తే ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇది జస్ట్ రిఫరెన్స్ పర్పస్, ఎక్స్పెక్టెడ్ స్కోరే, బట్ 90% రిలయబుల్గా ఉంటుంది, 99%. ఓకేనా, విత్ ఇన్ ఫ్యూ డేస్ మనకి ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మంచి ర్యాంక్ వస్తే ఫస్ట్ సీట్ అలాట్మెంట్ ఆ స్టూడెంట్ అయిపోతుంది. ఫస్ట్ ర్యాంకర్కి ఫస్ట్ సీట్ అలాట్ చేస్తారు, నెక్స్ట్ సెకండ్ ర్యాంకర్కి, అలా అనమాట. ర్యాంక్ బేస్ చేసుకునే సీట్ అలాట్మెంట్. ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్పెక్టెడ్ మార్క్స్కి అండ్ ర్యాంక్ ఎలా ఉంటుందో చెప్తాను. ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ మీకు 90+ మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, కంబైన్డ్ స్కోర్. ఇది కంబైన్డ్ స్కోర్ అనమాట. 90+ వస్తే మీకు బిలో 2000 రావచ్చు, బిలో 100 కూడా రావచ్చు. ఓకే, 80+ వస్తే బిలో 500 మార్క్స్, 500 ర్యాంక్, ఇది బిలో 500 ర్యాంక్ వస్తుంది. 75+ వస్తే బిలో 1000 ర్యాంక్ వస్తుంది. 65+ వస్తే బిలో 2000 ర్యాంక్ వస్తుంది. 60+ వస్తే బిలో 4000 ర్యాంక్ వస్తుంది. 55+ వస్తే బిలో 10,000 ర్యాంక్ వస్తుంది. 52+ వస్తే బిలో 20,000 ర్యాంక్ వస్తుంది. 50+ వస్తే బిలో 25,000 ర్యాంక్ వస్తుంది. 48+ వస్తే బిలో 35,000 ర్యాంక్ వస్తుంది. 45+ వస్తే బిలో 50,000 ర్యాంక్ వస్తుంది. 40+ వస్తే బిలో 1 lakh ర్యాంక్ వస్తుంది. ఇంకా 40 అక్కడ 1 lakh అన్న కొంచెం పెరగచ్చు. సో ఇవి ర్యాంక్స్ అనమాట. ఇవి మీ కంబైన్డ్ స్కోర్. ఇది కంబైన్డ్ స్కోర్. ఇది ఐపీ 25% ప్లస్ ఎప్సెట్ 75% కంబైన్డ్ స్కోర్, అవుట్ ఆఫ్ 100 స్కోర్. ఈ స్కోర్కి ఈ ర్యాంక్ వస్తుంది. 99% రిలయబుల్గా ఉంటుంది. చూద్దాం, మనకు విత్ ఇన్ ఫ్యూ డేస్ ర్యాంక్ కూడా వస్తుంది కదా, దీన్ని బట్టి మనం మాట్లాడుకుందాము. దీన్ని బట్టి మీరు ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. టెన్షన్ తీసుకోకండి. ఎంత ర్యాంక్ వచ్చినా సరే, తక్కువ మార్కులు వచ్చి మామూలు ర్యాంక్ వచ్చినా సరే మీకు సీట్ వస్తుంది. ఆ పాసిబిలిటీస్ నేను చెప్తాను. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒక్కసారి ఇది రిఫరెన్స్ కోసం చాలామంది అడుగుతున్నారు, అందుకని నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. నెక్స్ట్ మన ఛానల్ తరపున, మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. ఏయూ రీజియన్లో బెటర్ కాలేజీలు ఏవి, ఎస్వి రీజియన్లో బెటర్ కాలేజీలు ఏవి, ఎలా తీసుకోవాలి, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ లిస్టు, ప్రయారిటీ ఆర్డర్, సిఎస్ఈ ప్రయారిటీ ఆర్డర్, ఈసీఈ, ఇలా వెరీ క్లియర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదైనా మిస్టేక్ చేయకుండా ఎలా చేయాలి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, జోసా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్, ఎప్సెట్ కౌన్సిలింగ్ అండ్ నీట్, దీని గురించి ఫ్రీ మెంటర్షిప్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది మన ఛానల్, మన కోసం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం ఫాలో అవుతుండండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మనకు నోటిఫికేషన్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.